హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కలిసి కనీసం ఒక్క ట్రిప్ అయినా వేయాలని ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. అలాగే మేము కూడా ఏదో ఒక ట్రిప్ వేయాలి అని చెప్పేసి చాలా ప్లాన్స్ చేసాంలే కానీ ఏది సెట్ అవ్వలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు మా ఫ్రెండ్ గారి వీసా ఇంటర్వ్యూ కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. అది మాకు చాలా బాగా కలిసి వచ్చింది. దేనికంటే మా ట్రిప్ ప్లాన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవబోతున్నాయి కాబట్టి. సో మేము ఫస్ట్ చెన్నై ట్రిప్ వేసాం, దాని తర్వాత అటు నుంచి అటు పాండిచ్చేరి వెళ్ళాం, దాని తర్వాత అటు నుంచి అటు తిరుపతి వెళ్ళాం. ఈ ట్రిప్ని మేము ఎలా ఎంజాయ్ చేసాం అన్నది వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. విజయవాడ రైల్వే స్టేషన్లో సాయంత్రం మా జర్నీ స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి డైరెక్ట్గా చెన్నైలో సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది. ఎర్లీ మార్నింగే అక్కడ దిగాం. సో ఇదే ఆ రైల్వే స్టేషన్. చూడటానికి చాలా నీట్గా అందంగా ఉంది. ఇక్కడ నుంచి మేము bookings.comలో బుక్ చేసుకున్న హోటల్కి వెళ్తున్నాము. ఆ హోటల్ ఎక్కడుందంటే మెరీనా బీచ్కి 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. సో హోటల్కి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయి తినేసి ఇక వెంటనే మెరీనా బీచ్కి బయలుదేరాం. ఇక్కడ చెన్నైలో ఏం ఆర్డర్ చేసినా కూడా ప్లేట్ పక్కనే ఒక సాంబార్ గిన్నె పెట్టేస్తున్నారు. ఇక్కడ ఏం కొన్నా కూడా సాంబార్ ఫ్రీ. ఆల్రెడీ ఇక్కడ ఎండ స్టార్ట్ అయిపోయింది. కొంచెం చల్లబట్టడానికి అలా ఐస్ క్రీమ్స్ తినేసాం. దాని తర్వాత మెరీనా బీచ్ వైపు చూస్తూ ఉంటుంటే ఒక రాజస్థాన్ ఎడారి చూసినట్టే ఉంది. మొత్తం ఇసుకే. మొత్తానికి అలా నడుచుకుంటూ బీచ్ పాయింట్ దగ్గర చేరిపోయాం. ఆ మెరీనా బీచ్ చూడగానే సూపర్ అనిపించింది. అండ్ ఆ అలలు, ఆ సీనరీ అంతా చాలా అమేజింగ్గా అనిపించింది. ఇంత అందమైన సముద్రాన్ని చూసిన తర్వాత ఆపుకోవడం చాలా కష్టం. ఇక వెంటనే లోపలికి వెళ్ళేసి అలా సరదాగా ఈత కొట్టడం, అటు ఇటు ఆడుకోవటం, మొత్తం ఆ స్టంట్లు ఈ స్టంట్లు అన్నీ చేసేసాం. ఈ మెమరీస్ అన్నీ గుర్తుండలేక మంచిగా వీడియోస్ అండ్ సెల్ఫీస్ రికార్డ్ చేసి అలా పెట్టేసుకున్నాం మా దగ్గర. దాంతోపాటు ఇక్కడ క్లైమేట్ కూడా సూపర్ సపోర్టివ్గా ఉంది. మొత్తానికి మా ట్రిప్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్లోనే అలా వెల్కమ్ చెప్పేసింది. ఈ చెన్నైలో ఏదైనా బ్యూటిఫుల్ బీచ్ ఉందంటే అది మెరీనా బీచ్. టూరిస్టులు కానీ ట్రిప్స్ కానీ ఎవరైనా వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే, మెరీనా బీచ్. దాంతోపాటు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత కొన్ని గేమ్ యాక్టివిటీస్ సంబంధించినవి కూడా ఉంటాయి. మాకు కూడా ఇక్కడ ఒక గన్ షూటింగ్ యాక్టివిటీ కనపడింది. జస్ట్ సరదాగా అలా ఒక గేమ్ ఆడేసాం. మాకు ఓవరాల్గా మెరీనా బీచ్ అనేది ఒక సూపర్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే స్పెండ్ చేసి ఇక రూమ్కి వెళ్ళిపోయాము. సాయంత్రం కొంచెం చిల్ అయిపోయి నెక్స్ట్ డేనే మా ఫ్రెండ్ గారు ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు. అది ఎలాగో మధ్యాహ్నం కల్లా అయిపోయింది. దాని తర్వాత మేము నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే చెన్నైలో ఉన్న గవర్నమెంట్ మ్యూజియం. దీన్ని డైనోసార్ మ్యూజియం అని కూడా అంటారంట. దేనికంటే ఈ మ్యూజియం ఎంట్రన్స్లోనే ఒక 2 పెద్ద డైనోసార్లను పెట్టారు. బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మేమేంటంటే ఫస్ట్ ద ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి అని ఒక రూమ్ ఉంది. సో అక్కడ ఇంట్రెస్టింగ్గా ఏముంటుంది అని చెప్పేసి అని లోపలికి వెళ్ళాం. ఈ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేకంగా ఏమున్నాయంటే కొన్ని హ్యాండ్ పెయింటింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత కొన్ని కత్తులు, కటార్లు లైక్ ప్రీవియస్ ఏన్షియంట్ డేస్కి సంబంధించినవి ఉన్నాయి. సో దానితో పాటు కొన్ని విగ్రహాలు అవన్నీ డిస్ప్లే చేశారు. ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి. వాటితో పాటు ఇక్కడ కొన్ని చేనేత కళలు కూడా ఉన్నాయి. కొన్ని స్టోన్స్ని ఒక పర్ఫెక్ట్ షేప్లోకి తీసుకొచ్చి దాంతోపాటు కొన్ని బాక్స్ లాంటివి అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. వాటితో పాటునే పక్కనే ఉన్న ఇంకొక రూమ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ఇలానే కొన్ని యానిమల్స్కి సంబంధించిన గ్యాలరీ అదంతా డిస్ప్లే చేశారు. చూడటానికి నిజంగా చాలా బాగున్నాయి. ఇదంతా తిరిగి చూడాలంటే మినిమం ఒక గంటన్నర పట్టుద్ది. కాకపోతే మేము కొన్ని అలా చూసేసి ఇక మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. దేనికంటే మాకు ఆల్రెడీ ట్రైన్ టైం అవుతుంది. చెన్నైలో ఇది సెకండ్ డే కదా. సో ఇక్కడ నుంచి ఈవినింగ్ మేము స్టార్ట్ అయిపోయి పాండిచ్చేరి వెళ్ళాలి. ఆల్రెడీ మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈవినింగ్ 5 o'clockకి మా ట్రైన్. అండ్ ఆ రోజు నైట్ ఏంటంటే మేము పాండిచ్చేరి రీచ్ అవుతాం. ఫైనల్గా మేము పాండిచ్చేరి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. మిడ్ నైట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్ మాకు చాలా దగ్గర, అరౌండ్ 1.5 కిలోమీటరే. సో అక్కడికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని అండ్ ఎర్లీ మార్నింగే మేము స్కూటీ రెంటల్స్ తీసుకున్నాం. మేము బుక్ చేసుకున్న హోటల్ ఏంటంటే ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లోనే కొన్ని మస్ట్ అండ్ షుడ్గా కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. అవేంటంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రెంచ్ కాలనీ. పాండిచ్చేరి వస్తే ఖచ్చితంగా ఈ ఫ్రెంచ్ కాలనీ విజిట్ చేయాల్సిందే. సూపర్గా ఉంటుంది ఆ ప్లేస్. అండ్ ఆ ఫ్రెంచ్ కాలనీ దగ్గరలోనే మనకి రాక్ బీచ్ కూడా ఉంటుంది. అండ్ ఆ రాక్ బీచ్ దగ్గరే కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్. మోస్ట్గా అక్కడ ఏంటంటే ఫారినర్స్ వస్తారు కదా, సో వాళ్ళు తీసుకుంటారు అక్కడ. మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలి కాబట్టి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో మేము ఒక హోటల్ తీసుకొని అంటే అక్కడ బుక్ చేసుకున్నాం మేము. మొత్తానికి పాండిచ్చేరిలో మా ఫస్ట్ ప్లేస్ వెళ్దామని చెప్పేసి అని రెడీ అయిపోయాం. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే బాసిలికన్ చర్చ్. పాండిచ్చేరిలో ఇది ఒక ఫేమస్ చర్చ్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఈ చర్చ్ 100 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. చూడటానికి చాలా బాగుంది. సో ఆ చర్చ్ చుట్టూ సరౌండింగ్స్ ఏరియా అవన్నీ వెళ్ళి అండ్ లోపల కూడా ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పేసి అని చూసి అలా ఒక రౌండ్ వేసి వచ్చాము. చర్చ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము.
బాసిలికన్ చర్చ్ విజిట్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి విజిట్ చేసాం. అదేంటంటే వినాయక టెంపుల్. ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ మనుకుల వినాయకర్ టెంపుల్. మేము ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసాము. సో ఈ టెంపుల్స్ కవర్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ విజిట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. అదేంటంటే పాండిచ్చేరిలో ఒక గ్లోబ్ షేప్లో ఉండే ఒక అరవిల్లి, ఔరోవిల్లి. ఈ ప్లేస్ ఏంటంటే మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి మాకు 14 కిలోమీటర్స్ అనమాట. ఇది పాండిచ్చేరిలో ఈ ప్లేస్ కూడా మస్ట్ అండ్ షుడ్ విజిట్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి ఉంది. సో ఇక్కడికి ఏంటంటే మేము ఎలాగో స్కూటీ రెంటల్స్ తీసుకున్నాం. ఇక గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టేసుకొని ఇక అలా వెళ్ళిపోయాం అక్కడికి. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఏంటంటే ఒక సర్టన్ ప్లేస్ దగ్గర మన వెహికల్స్ పార్క్ చేసేయాలి. అక్కడ చాలామంది వాలంటీర్స్ ఉంటారు మనల్ని గైడ్ చేయడానికి. అంటే ఎక్కడ వెహికల్స్ పార్క్ చేయాలి అండ్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు నడవాలి, మధ్యలో ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళు గైడ్ చేసి మమ్మల్ని పంపించారు. ఇదేంటంటే కంప్లీట్గా కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది. లోపల నడవడానికి కూడా పాత్ మంచిగానే ఉంది. అండ్ ఇక్కడికి వెళ్తూ ఉంటుంటే లైక్ ఆ గ్లోబ్ ఏదైతే ఉందో ఆ గ్లోబ్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ ఇక్కడ స్టోన్ మీద చెక్కేసి అలా ఉంచారు. అంటే అక్కడ రాసి పెట్టారు ఒక్కొక్క గ్లోబ్లో ఉన్న రూమ్ స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అని. ఈ గ్లోబ్లో ఏంటంటే ఓవరాల్గా ఒక 12 రూమ్స్ ఉంటాయంట. ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఒక్కొక్క స్పెషాలిటీ. మనం ఆ రూమ్ లోపలికి వెళ్ళటం చూడటం లాంటివి ఏముండవు. కాకపోతే దూరం నుంచి ఆ గ్లోబ్ చూసేసి రావటం. సో దాని లోపల ఏ రూమ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి అని ఇక్కడ మన కోసం ఒక బ్లూ ప్రింట్ లాంటిది పెట్టారు. అందులో చూసి చదవటం మాత్రమే. సో మొత్తానికి మేము అలా కాలినడకన అలా వెళ్తూ ఫైనల్గా ఈ పాయింట్కి రీచ్ అయ్యాం. మొత్తం చూసాము, చాలా బాగుంది. అండ్ చాలామంది విజిటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ గ్లోబ్ మెయిన్గా దేనికి నిదర్శనం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీకి మెయిన్ ప్రయారిటీ ఇస్తుందంట ఈ ప్లేస్. ఇది చూడటానికి చాలామంది అవుట్ సైడర్స్ చాలామంది విజిట్ చేశారు ఇక్కడికి. రియల్లీ ఇట్ లుక్స్ సో గుడ్. పాండిచ్చేరిలో ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ కవర్ చేయాలి, ఎన్ని కవర్ చేయాలి అవన్నీ మనకి డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ మనం వెహికల్స్ లాంటివి రెంటల్స్ తీసుకుంటాం కదా, అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఇస్తారు, మోస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అని. సో దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. అంటే ఇన్ కేస్ ఎక్కడ విజిట్ చేయాలి, ఏం విజిట్ చేయాలి అని ఒక ఐడియా లేకపోతే వాళ్ళు మనకు ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఇస్తారని చెప్పాను కదా. సో అందులో మెన్షన్ చేసి ఉంటాయి ఇది ఫేమస్ ప్లేస్ ఇక్కడ అని చెప్పేసి అని. సో అక్కడికి వెళ్ళి అవి కవర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో మేము ఔరోవిల్లి గ్లోబ్ షేప్లో ఉన్న ప్రత్యేకమైన ప్లేస్ చూసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. దాని తర్వాత మేమున్న హోటల్ దగ్గరలో ఒక అరబిందో ఆశ్రమం అని చెప్పేసి అని ఒకటి ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. ఆ ఆశ్రమం ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది అనమాట. ఆ ప్లేస్ మాత్రం వాళ్ళు చాలా నీట్గా పెట్టారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్లో. ఆ ప్లేస్ ఒకటి చూసి వచ్చాం. అండ్ దాని తర్వాత ఏంటంటే అక్కడే ఇక ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఫ్రెంచ్ కాలనీలో కొన్ని ప్లేసెస్ ఆ స్ట్రీట్స్ ఈ స్ట్రీట్స్ అలా తిరిగేసాము. ఇక నైట్ అంతా అటు ఇటు తిరుగుతా ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తా అక్కడ ఎంజాయ్ చేసాం. కానీ నైట్ టైం మాత్రం ఫ్రెంచ్ కాలనీ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న హోటల్స్ లైక్ రెస్టారెంట్స్ అండ్ బార్ అండ్ రెస్టో లైక్ రెస్టో బార్ లాంటిది అవి కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి పాండిచ్చేరిలో మా డే 1 కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగే మేము రాక్ బీచ్లో సన్ రైజ్ పాయింట్ కవర్ చేయడానికి ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చాము. ఎర్లీ మార్నింగే చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ బీచ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సరౌండింగ్స్ అంతా చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ ఈ రాక్ బీచ్లో కొంచెంసేపు సరదాగా టైం స్పెండ్ చేసాము, కొంచెంసేపు ఆడుకున్నాము. కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాకు ఇక్కడ ఒక 5 to 6 కిలోమీటర్స్ రేంజ్లో పాండి ఓషియన్ పార్క్ అని చెప్పేసి అని ఒక అడ్వెంచర్ ఏరియా ఉంది. ఇదేంటంటే బోత్ ల్యాండ్ అండ్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మేము కొన్ని యాక్టివిటీస్ ట్రై చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. ఇందులో మేము ట్రై చేసిన యాక్టివిటీస్ ఏంటంటే ఒకటేమో రాకెట్ ఎజెక్టర్. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను ఇది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది ఇది. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. నేను అండ్ నా తర్వాత మా ఫ్రెండ్ గారు కూడా ట్రై చేశాడు దీన్ని. గేమ్ మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే తిన్న తర్వాత ఈ రాకెట్ ఎజెక్టర్ ఎవరు ట్రై చేయకూడదు. ఏమన్నా తేడా కొట్టిందంటే పైన ఇక వామిట్టే. సో అందుకని ఏం తినకముందే ఇది ఒకసారి ట్రై చేస్తే బెస్ట్ అనమాట. నేను సాయిగోపాల్ గారు ట్రై చేసాం. దాని తర్వాత మా శరత్ గాడు, వంశీ గాడు ఇలాంటి యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఒక బోట్ రైడ్ ట్రై చేశారు. సో ఇలా కొన్ని యాక్టివిటీస్ ట్రై చేసిన తర్వాత ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి తినేసి దాని తర్వాత మళ్ళీ మాకు దగ్గరలోనే ఇంకొక ప్యారడైస్ బీచ్ ఉంది. సో ఆ ప్యారడైస్ బీచ్ దగ్గరికి ఇక వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి కొంచెం సేపు అలా ఆడుకొని తర్వాత కొన్ని ఫొటోస్ దిగేసి
అక్కడున్న సీ ఫుడ్ లాంటిది ట్రై చేసి మళ్ళీ మా రూమ్కి స్టార్ట్ అయిపోయాం. దేనికంటే ఆల్రెడీ ఇక్కడ డే 2 అయిపోయింది. ఇక ఈవినింగ్ టైం ఏంటంటే మేము బస్ బుక్ చేసుకున్నాం. ఎక్కడికి? తిరుపతికి. మా బస్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి. సో దానికంటే ముందే మేము వెంటనే రిటర్న్ అయిపోయి మేము రెంట్ తీసుకున్న వెహికల్స్ అక్కడ వాళ్ళకి ఇచ్చేసాము. వెహికల్స్ ఇచ్చేసి దాని తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి ఇక బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఇక బస్ కోసం వెయిట్ చేసాము. దాని తర్వాత నైట్ బస్ ఎక్కితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో దిగాం ఇక. సో తిరుపతి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి అక్కడ కొన్ని రూమ్స్ లాంటివి ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత దర్శనానికి అలా క్యూలో ఉండి చాలాసేపు వెయిట్ చేసి ఫైనల్గా ఆ రోజే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా నేను తిరుపతి వెళ్ళటం అదే ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్తో కలిసి. అక్కడ కొండపై ఎక్కేటప్పుడు బస్సు ఎక్కాము. బస్సు సూపర్గా తీసుకెళ్ళాడు. మొత్తం టర్నింగ్స్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో ఫైనల్గా తిరుపతి ట్రిప్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అదంతా అయిపోయిన తర్వాత ఇక తిరుపతి టు విజయవాడ ట్రైన్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. సో రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇక మా జర్నీ మొత్తానికి ట్రిప్ విత్ ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్తో కలిసి వేసిన ట్రిప్ అండ్ నేను ఫేస్ చేసిన ట్రిప్ ఎక్స్పీరియన్స్. ఈ ట్రిప్ మాత్రం నేను అస్సలు మర్చిపోలేను. రియల్లీ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. ఇక్కడ దాకా వచ్చావంటే ఖచ్చితంగా నా వీడియో మొత్తం చూసే ఉంటావు. సో కుదిరితే వీడియోకి ఒక లైక్ కొట్టి వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ కంటెంట్. Signing off to this trip. Bye bye. It's me, your Ramu.